ఈరోజు మన స్టూడియోకి వచ్చిన గెస్ట్ ఎవరంటే మాజీ ఐఏఎస్ అధికారి జి విజయ్ కుమార్ సార్. అంతేకాకుండా తను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా. తన మనోగతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది సార్? ఆ ఎలక్షన్ సినారియో అంతా ఎలా జరిగింది? నేను ఇంతకుముందు పాస్ట్ ఇంటర్వ్యూలో చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఎలక్షన్సే జరగని 40 ఇయర్స్ అతను 40 ఇయర్స్ కెరియర్లో తను ఓట్ వేయని అతన్ని కూడా మీరు ఓట్ వేయించేలా చేశారని మీకు కాంప్లిమెంట్ కూడా వచ్చిందని విన్నాను కామన్ పబ్లిక్ నుంచి. ఒక ఆఫీసర్గా ఇంకా అంతకంటే పెద్ద అచీవ్మెంట్ లేదనేది నా ఒపీనియన్. అసలు ఏం జరిగింది సార్ యాక్చువల్గా? అంటే ఎలక్షన్ జరగడానికి మీ రోల్ ఏంటి? మీరు కామన్ పబ్లిక్ ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించడం అనే దాని మీద చాలా సిన్సియర్గా పనిచేశారనేదే యాక్చువల్గా మొత్తం టోటల్గా వినిపించింది. అసలు ఏం చేశారు? అసలు ఏమేమి జరిగినాయి? ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు? ఎంత థ్రెట్ ఉండింది? చాలామంది భయపడి కొంతమంది ఆఫీసర్లు లీవ్ పెట్టి వెళ్ళిపోయారని కూడా విన్నాను. అసలు ఏం జరిగింది సార్ అప్పుడు? అంతకుముందు సక్సెసివ్ ఎలక్షన్స్ ఏంటి అంటే 83లో ఈ టీడీపీ వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పార్టీస్ ఎలక్షన్స్ అన్నీ ఎలా జరిగినాయి అనేది వాళ్ళు చెప్పారంటే, అసలు ఆపోజిట్ పార్టీ ఏజెంట్స్ని కూర్చొనివ్వరంట పోలింగ్ బూత్లో. అవును సార్. సో అది మోడస్ ఆపరండి ఏంటంటే, సపోజ్ 200 పోలింగ్ బూత్స్ ఉన్నాయి అనుకో ఆ కాన్స్టిట్యున్సీలో, ఒక 100 బూత్స్ ముందు రోజు సాయంత్రం రిగ్గింగ్ చేసేస్తారు. ఎలాగా? ఇప్పుడు పోలింగ్ పర్సనల్ అంతా కూడా అప్పుడు బ్యాలెట్ పేపరే కదా, బ్యాలెట్ పేపర్ అని తీసుకుని వెళ్ళిపోతారు కదా. సో 50% ఆఫ్ ది పోలింగ్ బూత్స్ ముందు రోజు ఈవినింగ్ నైట్ వీళ్ళు 4-5 గంటలకు రీచ్ అయిపోతారు. 6-7 గంటల నుంచి స్టార్ట్ చేసి తెల్లవారులోపు రిగ్ చేసి బ్యాలెట్ బాక్స్ వేసేసి సీల్ చేసేస్తారు. మిగిలిన 100 బూత్స్ పోలింగ్ రోజు ఉదయం మొదలుపెట్టి సాయంత్రంలోపు చేసేస్తారు అన్నమాట. సో అక్కడక్కడ 10-20 వదిలిపెడతారు, సో దట్ జనం ఓట్లు వచ్చి వేయడానికి. సో దిస్ ఈజ్ హౌ ద ఆపరేషన్. 1-2 ఎలక్షన్స్లో ఏం జరిగిందంటే, అలా కాదని ఏజెంట్స్ని పెడితే అది చెప్పారు. ఆ ఏజెంట్స్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయి, అంతకుముందు జరిగిన ఎలక్షన్లో అయితే అదర్ పార్టీ ఏజెంట్స్ అందరినీ కూడా వ్యాన్లో ఎక్కించుకుని అక్కడ సోమేందేపల్లి అని ఉంది, పెనుగొండ తర్వాత ఒక 8 కిలోమీటర్ల అవతల ఉంటుంది, అక్కడ ఒక గ్రౌండ్ ఉంది. మొత్తం అందరిని ఆ గ్రౌండ్లో జమ చేసి ఇంకా కర్రలు అవి పట్టుకుని వాళ్ళని కొట్టడం జరిగింది. అంటే ఒక మినీ జలియన్ వాలాబాగ్ మాసాకర్ లాంటిది. ఇవన్నీ తెలిసినప్పుడు అంటే ఎట్లా రియాక్ట్ అయినారు సార్ మీరు? అంటే అది ఆ ఇన్సిడెంట్కి మాత్రం ఐ వాజ్ షాక్డ్. సో మన హిస్టరీలో జలియన్ వాలాబాగ్ మాసాకర్ నా తలుపులని మూసేసి లోపల పెట్టి కొట్టి కాల్చడం జరిగింది కదా, ఇక్కడ కాల్చడం జరగలేదు తప్ప కొట్టారు. ఏం జరిగింది అని అంటే, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, తల పగిలిపోయిన వాళ్ళు, రక్తం ఇరిగిపోయిన వాళ్ళు, కొట్టేసి వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంకా వాళ్ళు రకరకాల వ్యాన్లు అవి తెచ్చుకుని అక్కడికి బెంగళూరు కరెక్ట్గా 130 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇమ్మీడియట్గా బెంగళూరు తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇప్పించుకుని రావడం ఇదంతా జరిగింది అనేది వాళ్ళు చెప్పారు. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చెప్పారు. సో అంటే ఇవి చాలా ఇన్సిడెంట్స్, ఇవి క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ. సో అప్పుడు నేను ఆలోచించాను, ఎట్లా మరి అంటే ముందు రోజే సగం అయిపోతే ఎలా దీన్ని అరికట్టగలుగుతాము, అన్ని బూత్స్లో ఎట్లా మేనేజ్ చేయాలి అని ఇదంతా కూడా ఆలోచించి దెన్ ఒక ప్లాన్ తయారు చేశాను. చేసి కలెక్టర్తో 1-to-1 చెప్పాను. ఏమనంటే, బ్యాలెట్ పేపర్ ఉంటేనే కదా ఏదైనా చేయడానికి అవకాశం, కాబట్టి బ్యాలెట్ పేపర్ని మనం కంట్రోల్ చేసుకుందాము, రిమైనింగ్ అంతా వదిలేద్దాం, ఇదొక్కటే నేను మానిటర్ చేస్తాను. కాకపోతే ఐఎమ్ డీవియేటింగ్ ది రెగ్యులర్ ఎలక్షన్ ప్రొసీజర్. సో ఆ డీవియేషన్కి నాకు పర్మిషన్ కావాలని అడిగాను. అంటే ఏం డీవియేట్ అవుతా ఉన్నాడు అంటే, నేను మెన్ అండ్ మెటీరియల్ పంపిస్తాను ముందు రోజు సాయంత్రం, అన్నీ పంపిస్తాను, బ్యాలెట్ పేపర్ పంపించను. మరి పంపించిపోతే ప్రిపరేషన్ ఎట్లా చేసుకుంటారు అన్నాడు. అది కరెక్టే సార్. ప్రిపరేషన్కి 1.5 hours to 2 hours సరిపోద్ది. 7 o'clockకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. నేను 5 లోపు, ఎర్లీ మార్నింగ్ 5 లోపు అందిస్తాను. సో దట్ ఆ 2 hours దే కెన్ ప్రిపేర్, అండ్ 7కి ఆన్ ద డాట్ ఆఫ్ ది అవర్. కానీ పెద్ద రిస్కే కదా సార్, చాలా రిస్క్. 1-2 hours డిలే అయినా కూడా మొత్తం సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ ఐ విల్ బి బ్లేమ్డ్ అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బికాస్ ఇఫ్ ఇట్ గెట్స్ విషియేటెడ్ ఐ విల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్. సో ఆ సిచ్యువేషన్లో ఇది నేను అడిగినప్పుడు, అమ్మ అది చాలా ప్రాబ్లం కదా, మీరు అన్న ప్రశ్న ఆయన కూడా చేశారు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ అది డిలే అయిపోతే దెన్ మనకు ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూ వస్తుంది, అట్లా కాదు ఇదని అన్నాడు. అన్న తర్వాత నేను యాక్చువల్గా అంతకుముందు నేను ఎల్ఐసిలో వర్క్ చేశానని చెప్పాను కదా, ఆ ఎక్స్పీరియన్స్ కదా, కడప తర్వాత నేను బాంబేకి ట్రాన్స్ఫర్ అయిపోయాను. నాకు హెడ్ ఆఫీస్లో పోస్టింగ్ వచ్చింది, నరిమన్ పాయింట్లో
సెంట్రల్ ఆఫీస్ ఉంటుంది. ఓకే ఓకే అక్కడ ఏంటంటే నేను శాంతక్రూజ్ నుంచి చర్చ్ గేట్కి ట్రావెల్ చేస్తూ అక్కడ ఆ సిస్టమ్ అంతా చూసా. అంటే లోకల్ మెట్రో ట్రైన్స్ ఉంటాయి కదా, అవునవును అది 2:1కి 2:4కి 2:7కి అట్లా ఉండే అనమాట టైమింగ్స్ అన్నీ. ఓకే ఓకే సో అంత పంక్చువల్గా ఎలా వెళ్తున్నాయి ఈ ట్రైన్స్ అయ్యేదని అబ్జర్వ్ చేస్తుండేవాడిని. ఓకే ఓకే అంటే 3 నిమిషాలకు ట్రైన్ ఉన్నప్పుడు అవునవును ఒక్క ట్రైన్ లేట్ అయితే 2 ట్రైన్ గుద్దుకునే పరిస్థితి ఉంటుంది కదా. అంతే కదండి. సో అంటే నేను చెప్పాను కదా, ట్రావెల్ చేస్తున్నా కూడా అన్ని అబ్జర్వ్ చేస్తుండేవాడిని. సో దెన్ నేను అప్పుడు పెనుకొండ నుంచి ఈ 208 పోలింగ్ బూత్స్ ఉన్నాయి కదా, 209 అని ఉన్నాయి. ఈ పోలింగ్ బూత్స్కి పెనుగొండకి ఉన్న డిస్టెన్స్ అన్నిటికీ క్యాలిక్యులేట్ చేశాను. ఓకే ఓకే క్యాలిక్యులేట్ చేసి దీనికి ట్రావెల్ టైం ఎంత అనేది లెక్కేశాను. సార్ అప్పుడు ఈ నాకు తెలిసి గూగుల్ మ్యాప్స్ కూడా ఏం లేవు, కాదు అప్పుడు. ఏం లేవు. ఎట్లా ఒక జనరల్ ఎస్టిమేషన్ అంతే. డిస్టెన్స్ తీసుకున్నాను. ఓకే తీసుకుని ఇప్పుడు జీప్లో వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది నార్మల్ టైంలో ఓకే అని మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేసి, మామూలుగా రూట్స్ ఉంటాయి ఎలక్షన్ ప్లాన్లో, ఆ రూట్ ప్రకారంగా ఇప్పుడు సపోజ్ ఒక 26 రూట్స్ వచ్చాయి. ఈచ్ రూట్లో ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాక లాస్ట్ బూత్ ఎంత, దానికి ఎంత టైం పడుతుంది అని అట్లా క్యాలిక్యులేట్ చేసేసి, ఓకే సో ఒక మినిట్ టు మినిట్ ట్రావెల్ ప్లాన్ తయారు చేశాను. ఓ సూపర్. తయారు చేసి నేను చూపించాను. సార్ ఇప్పుడు లాస్ట్ పోలింగ్ స్టేషను సమ్ 78 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో ఇట్ రిక్వైర్స్ సమ్ 95 మినిట్స్ టైం పడుతుంది. ఓకే సో నేను ఇప్పుడు 95 మినిట్స్ టైం పట్టేది అంటే 5 గంటలకు రీచ్ అవ్వాలి అని అంటే నేను కనీసం 3:30కి బయలుదేరాలి. ఓకే అలా ఒక్కొక్క రూట్ ఏంటి ఏ టైంకి ఇది బయలుదేరితే 5 గంటలకు రీచ్ అవుద్దని మ్యాప్ రూట్స్ పట్టుకుని వెళ్ళాను రెండోసారి. ఓ సూపర్ ప్లాన్. సో అది చూసిన తర్వాత చాలా వరకు కన్విన్స్ అయ్యాడు ఆయన. బట్ ఒకవేళ ఏదైనా ఎక్సిజెన్సీ వస్తే ఎట్లా అన్నాడు. అది నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది సార్ యాక్చువల్గా. అది కూడా ఆలోచించాను సార్. ఇప్పుడు ఒక 10 to 20% ఎక్కడైనా ప్రాబ్లం ఉండొచ్చు కాబట్టి నేను కొన్ని స్ట్రాటజిక్ పాయింట్స్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో మిడ్వే, ఓకే సో నాకు 6 మండలాలు ఉండే, కనగనపల్లి, రామగిరి, చెన్నై కొత్తపల్లి అని 3, ఇటు సైడ్ సోమేంద్రపల్లి, పెనుగొండ, రొద్దం అని మొత్తం 6 మండలాలు ఉండే ఈ కాన్స్టిట్యున్సీలో. సో నేను ఆ మండల్ పాయింట్స్లో అడిషనల్ వెహికల్స్ పెడుతున్నాను. ఏదైనా రూట్ ఇటు వచ్చినా అటు వచ్చినా ఇటు ముందుకు వచ్చి తీసుకెళ్ళడానికి లేదా అటు వెనక వెళ్ళి ట్రావెల్ చేయడానికి ఉంటుంది. ఇది మనం ఇచ్చిన ప్లాన్ వెహికల్ దెబ్బతింటే ఇది ఉంది. ప్లస్ వాళ్ళందరికీ నేను వైర్లెస్ సెట్స్, హ్యాండ్ సెట్స్ ఇచ్చాను. ఎందుకంటే అక్కడ మనకేమో మొబైల్ ఫోన్స్ లేవు, రీచ్ అయ్యలేదో మనకు తెలియదు. ఏమన్నా ప్రాబ్లం అయింది సార్ ట్రావెల్ అయింది. యాక్చువల్లీ 3 చోట్ల వెహికల్ బ్రేక్ డౌన్ అయింది. వెహికల్ బ్రేక్ డౌన్ కానీ అంటే వీళ్ళు డిస్ట్రాక్ట్ చేయడం ఏం లేదు. అది చెప్తాను నేను, అదే చెప్తాను. సో ఇది లాజిస్టిక్ ప్లాన్ చేసేసాను. లాస్ట్ పోలింగ్ స్టేషన్ దగ్గర ల్యాండ్ లైన్ నెంబర్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు సపోజ్ 26 రూట్స్ ఉన్నాయనుకో, 26 రూట్స్లోని ఎండ్ పాయింట్ దగ్గర నుంచి ల్యాండ్ లైన్ నెంబర్ తీసుకుని వాళ్ళకి చెప్పి అది ఎవరిది సమ్ ప్రైవేట్ హౌస్, వాళ్ళకి చెప్పాము. ఇలా వచ్చి చెప్పినప్పుడు మీరు ఫోన్ చేస్తారు, మాకు ఫోన్ వస్తుంది, మీరు కోఆపరేట్ చేయండి అని చెప్పి. సూపర్. అది చెప్పేసి ఇంకా 1 by 1 బయలుదేరినప్పటి నుంచి నెంబర్స్ వస్తాయి కదా, ఇన్ఫర్మేషన్. ఇది ప్లాన్. అయితే ఆయన అప్పుడు MS గిల్ సిఈసి కర్నూలుకి వచ్చి రివ్యూ చేశారు మీ ఊరికే. బికాజ్ రాయలసీమకి గేట్వే కదా కర్నూలు. సో 4 జిల్లాలకి పెట్టి అక్కడ మీటింగ్ పెట్టారు. కలెక్టర్స్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ డిస్కషన్ అంతా అయినాక ఈ ప్రాబ్లం ఉంది మాకు, ఇలా చేయాలనుకుంటున్నామని కలెక్టర్ చెప్పాడు సిఈసికి. చెప్తే ముందు ఆయన కొంచెం షాక్ అయ్యాడు. అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్, వీ కెనాట్ డీవియేట్ ఫ్రమ్ ది ప్రొసీజర్స్, ఇట్స్ అక్రాస్ ది కంట్రీ, ఇట్స్ అ స్టాండర్డ్ ప్రొసీజర్ అని చెప్పాడు. అంటే ఈ స్పెసిఫిక్ ప్రాబ్లం ఉండడం వల్ల మేము ఇలా చేయాలనుకుంటున్నాము, కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వాలి సార్ అని చెప్పేసి అడిగాడు ఆయన. అంటే మీకు ఆయన కూడా కొన్ని క్వశ్చన్స్ వేసాడు. నాకు లాస్ట్కి ఏం చెప్పాడంటే, ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ యూ గో అహెడ్, బట్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ పర్మిషన్. ఇఫ్ ఇట్ గోస్ వెల్ ఫైన్, ఇఫ్ ఇట్ గోస్ రాంగ్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ అని చెప్పాడు. అంటే ఫైర్ చేసేస్తాను ఇండైరెక్ట్గా చెప్పాడు. సో సార్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అని చెప్పి నేను ఈయనకి, అంటే ఐ కాంట్ స్పీక్ డైరెక్ట్లీ టు సిఈసి కదా. సో దెన్ హీ సెడ్ yes sir we are confident. See, I am leaving it to you as a district election officer and as a returning officer, it's your responsibility. I am allowing not on paper, but I will not take any action for deviation, but if something goes wrong you will be responsible అని చెప్పాడు. సో దానికి ఆ రిస్క్ మేము తీసుకుంటాం, మా మీద యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి వచ్చాం మేము.
ఓకే ఓకే ఇది జరుగుతున్నట్టు తెలుసా సార్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్? ఎవరికి తెలియదు, అదే కదా. ఓకే ఓకే ఇది జరిగింది అడ్మినిస్ట్రేటివ్ సైడ్ జరిగింది ఇది. ఇక పొలిటికల్ సైడ్ ఏంటంటే వాళ్ళకి ఏమీ తెలియదు. యాజ్ యూజువల్గా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకున్న తర్వాత కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, అందులో అతనికి బాగా దగ్గరగా ఉన్న ఇన్స్పెక్టర్స్ కూడా ఉన్నారు. ఓకే సో ఆ డేటా కూడా కలెక్ట్ చేశాను. చేసి ఎవరెవరైతే అతనికి దగ్గరగా ఉన్నారో వాళ్ళని నేను ఎలక్షన్లో ఇన్వాల్వ్ చేయకుండా పక్కకు పెట్టాను. సో దాంతో ఈ ప్లాన్ వాళ్ళకి తెలియలేదు. ఓకే ఓకే తెలియకపోతే అందరూ వచ్చారు, తహసీల్దార్ ఆఫీస్ దగ్గర మొత్తం మెటీరియల్ అంతా ఇచ్చాము, బ్యాలెట్ పేపర్ ఇచ్చాము. వాళ్ళు అన్నీ చూసుకున్నారు, రాసుకున్నాక ఇంకా రూట్స్కి బయలుదేరే ముందు ఓకే బ్యాలెట్ పేపర్ వెనక్కి డిపాజిట్ చేసేయండి అని చెప్పాం మైక్లో. సూపర్. చెప్తే వాళ్ళు షాక్ అయ్యారు, అదేంటిది బ్యాలెట్ పేపర్ మేము ఎట్లా వెళ్తామని. అని అంటే లేదు, మీరు డిపాజిట్ చేసేసేయండి అని చెప్పాను. ఓకే చెప్పేసినాక 1 by 1 వచ్చి డిపాజిట్ చేసినాక వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు పొజిషన్ అయి ఉన్నారు వెళ్ళిపోయి. వాళ్ళకి ఎవరికి తెలియదు, అప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ ఏం లేవు కదా, మెసేజ్ ఎవరికి రీచ్ అవుతుంది కదా. సో వెళ్ళిపోయి ఉంటే వీళ్ళు టీమ్స్ అయితే వచ్చాయి, బాక్సులు కూడా వచ్చాయి, కానీ పేపర్ లేదు. సో దాంతో లాక్ చేసేసినారు. వాళ్ళకి అర్థం కాలేదు ఏం చేయాలి. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ లేకుండా వాళ్ళు ఏం చేస్తారు. సో డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు, ఏం చేయాలి అర్థం కాలేదు. సో ఇంకా 1 by 1 ఫ్రాంక్ కాల్స్ వచ్చేసినాయి ఈయనకి, ఎమ్మెల్యే గారు. ఇట్లా టీం బ్యాలెట్ పేపర్. సో రాత్రి 9 అయింది, 10 అయింది, 11 అయిపోయింది. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. సో వాళ్ళ phase 1 ఫెయిల్ అయిపోయింది. సో ఇక వాళ్ళు ఆ టీమ్స్ అన్నీ తిరిగి వచ్చి నెక్స్ట్ phase 2కి రెడీ కావాలి వాళ్ళు. అంతే కదా, 50% దే కుడ్ డూ. సో ఇంకా ఎలా వస్తుంది ఏంటి అని తెలుసుకునే లోపు, తెల్లారి లోపు నేను ఈ ఆపరేషన్ కంప్లీట్ చేశాను. సో బై 5 AM ఐ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ రిసీవ్ ది బ్యాలెట్ పేపర్స్. సో ఇక 7 వెహికల్స్ డిస్ట్రాక్షన్ గురించి నాకు అన్నాం సార్. డిస్ట్రాక్ట్ చేశారా లేదంటే అది కామన్ న్యాచురల్గా పంక్చర్స్ అయ్యి రోడ్లు సరిగా ఉండేవి కాదు, వాళ్ళేమి డిస్ట్రాక్ట్ చేయలేదు. అంటే నాకు ప్రతి వెహికల్కి నేను సెక్యూరిటీ ఫోర్స్ పెట్టాను కదా, సెక్యూరిటీ ఉంది కదా, సెక్యూరిటీ కూడా అలాంగ్ విత్ పోలీస్ సెక్యూరిటీ ప్రతి రూట్కి. సో అది అప్పుడు మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ మన హ్యాండ్స్లో ఉంటుంది కదా. సో సక్సెస్ఫుల్గా 5 గంటలకు వెళ్ళిపోయారు, 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత దెన్ ఇంకా అతనికి ఏం చేయాలో అర్థం కాక ఎలా అడ్డుకోవాలి ఇది అని ఆయనకున్నటువంటి పాత ఎక్స్పీరియన్స్ తోటి హీ స్టార్టెడ్ మూవింగ్ అండ్ థ్రెటనింగ్ ది ఏజెంట్స్. ఒక్కొక్క బూత్కి వెళ్ళటం, నువ్వంత మగాడువా, నువ్వు పోలింగ్ స్టేషన్లో కూర్చుంటావా అని అనగానే ఆడు భయపడిపోయి పారిపోవటం. సో అప్పుడు యాక్చువల్గా మనకి మహబూబ్ నగర్ నుంచి మాకు పోలీస్ టీమ్స్ వచ్చాయన్నమాట. సో ఒక మహబూబ్ నగర్ నుంచి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ ఇతను బెదిరించి బయటికి పంపించేస్తే అతను నాకు కాల్ చేశాడు. అది కూడా పోలింగ్ బూత్ వెనక్కి వెళ్ళి. సో మొత్తానికి అక్కడ ఎవరిదో ఫోను కనుక్కొని నాకు ఇలా జరుగుతుంది సార్, అతను వచ్చి బెదిరిస్తే ఏజెంట్లు వెళ్ళిపోయారు సార్ అని చెప్పాడు. కానీ అసలు ఎంత దారుణం సార్. అక్కడ లోకల్ పోలీస్ కానీ అక్కడ ఉన్నవాళ్ళు కానీ ఎవరు బికాజ్ హీ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అతను కూడా ఒక యంగ్, తట్టుకోలేకపోతున్నాడు, కలర్ చూసి ఏం చేయాలి అర్థం కాక మైండ్ సెట్ బయటకు వచ్చి మహబూబ్ నగర్ నుంచి డ్యూటీకి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసి చెప్పేది జరిగింది. సరే నేను వైర్లెస్ సెట్లో ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ ఎవ్రీవేర్. వీళ్ళెవరో కూడా ధైర్యంగా చెప్పడం లేదు. అప్పుడు టిఎం విజయభాస్కర్ అని he came as a election observer from Karnataka cadre, IAS officer. So later he became chief secretary of Karnataka also. Ayyar, అంటే ఒక 5-10 years back, 6-7 years బ్యాక్ అప్పుడు ఆయన అబ్జర్వర్గా వచ్చారు. ఇంకొక ఆయన యూపీ నుంచి వచ్చారు. మొత్తం 3 అబ్జర్వర్స్ ఉన్నారు. సో వాళ్ళు గ్రౌండ్స్లో వాళ్ళు కూడా గమనించి వాళ్ళు కూడా ఇలా జరుగుతుందన్న విషయాన్ని నాకు కూడా చెప్పారు, ఇలా జరుగుతుంది విజయ్, సో సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది ఆ రోజు జరిగిన తర్వాత సరే మాకు అల్టిమేట్గా తెలుసుకుంటే చాలా బూత్స్లో ఆయన బెదిరించి పంపించేశాడు అనేది తెలిసింది. ఇంకేం చేయాలనేది అర్థం కాని సిచ్యువేషన్. ఎవరు కూడా ఇలా జరిగిందని రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. భయం. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఒక పోలింగ్ ఆఫీసర్ కానీ చెప్పడానికి సిద్ధంగా లేరు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఈ విజయభాస్కర్ గారు ఆలోచించాడు ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని చెప్పేసి. సరే హీ కేమ్ అవుట్ విత్ అన్ ఐడియా, యూ డూ వన్ థింగ్,
మార్నింగ్ 7 o'clockకి పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎవరెవరు పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు, 5 o'clock క్లోజింగ్ అప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఓకే. ఆ డేటా కలెక్ట్ చేయని చెప్పాడు. ఓకే సో దట్ ఈస్ హిజ్ ఐడియా. ఓకే ఓకే సో దెన్ అప్పటి వరకు మేము రిసెప్షన్ సెంటర్లో అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు కానీ మేము ఏమి తీసుకోలేదు. బికాజ్ మేము ఒక కంక్లూజన్కి రాలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే ఓకే సరే దెన్ ఈ ఐడియా ఇచ్చిన తర్వాత అప్పుడు పోలైన బాక్సులు రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. చేసినప్పుడు యాక్చువల్గా ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఎవ్రీ 2 hours ఏం జరిగిందో రాయాలి అతను. ఓకే ఓకే ఎవ్రీ 2 hours ఎన్ని పోలింగ్ అయినాయి, ఎన్ని బ్యాలెట్లు ఇచ్చాము అనే డేటాతో పాటు ఓకే పోలింగ్ సరళ ఎట్లా ఉంది, ఎవరెవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఏం జరిగిందో రాయాలి అతను. నో పిఓ హ్యాస్ రిటర్న్ ఇన్ ద డైరీ. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ఈజ్ ది డాక్యుమెంట్, శాంక్టిఫైడ్ డాక్యుమెంట్ అనమాట. Okay, దాన్ని బేస్ చేసుకుని మనం ఏ నిర్ణయమైనా చేయాలి. ఓకే ఓకే ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. అలాంటి డైరీలో వాళ్ళు ఏం రాయలేదు. ఓకే 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 రాకపోతే ఇక ఈ డేటా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసాం. ఎందుకు కలెక్ట్ చేస్తున్నా వాళ్ళకి తెలియదు. ఓకే ఓకే సో అదంతా చేస్తే మాకు 69 పోలింగ్ బూత్స్లో మార్నింగ్ ఉన్న ఏజెంట్స్ ఈవినింగ్ లేరు. సో ఇట్ ఈస్ కన్స్ట్రూడ్ దట్ ఈజీగా ఈయన బెదిరించడం వల్ల, భయపెట్టడం వల్ల 69 ఏజెంట్లు పారిపోయారు అనేటువంటి కంక్లూజన్కి వచ్చాం. ఇదంతా రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారా సార్? అది నేను ప్రిపేర్ చేశాను. ఓకే ఓకే అది ఎవరికి తెలియదు. ఓకే వీళ్ళు 4 బూత్స్లో ఇంకు పోసారు ఇది బాక్స్లో. ఓకే ఓకే అక్కడ ఏజెంట్స్ మాట వినలేదనో, వాళ్ళకి ఎక్కువ ఓట్లు అపోజిషన్ పడిపోయినాయి అనో డౌట్ తోటి ఓకే 4 బూత్స్లో అవి ఒక 4. సో ఆ 4 ఎలాగో ఇంక పోసింది రిపోర్ట్ చేశారు, అవి రొటీన్గా వెళ్ళిపోయింది. పోలింగ్ జరుగుతుంది అక్కడ. ఈ 69 బూత్లకు సంబంధించి డేటా తయారు చేసిన తర్వాత అబ్జర్వర్ తీసుకున్నాడు. ఆ డేటా తీసేసుకుని డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్కి పంపించాడు అతను. మేము రొటీన్గా త్రూ కలెక్టర్ ఇక్కడ సిఇఓకి పంపించాము 4 బూత్స్. పంపిస్తే ఏమైందంటే ఢిల్లీ నుంచి 73 బూత్స్కి రీపోలింగ్ ఆర్డర్ వచ్చింది. ఇక్కడ షాక్ అయిపోయింది సార్ లోకల్. అందరూ స్టేట్ సీఈఓతో సహా ఎవ్రీబడి షాక్. ఇతను కూడా తెలియదు, హైదరాబాద్లో ఉన్న సీఈఓకి తెలియదు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి తెలియదు, ఎక్సెప్ట్ మీ అండ్ అబ్జర్వర్ నోబడి నోస్. కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ సార్, అంటే ఒక వ్యవస్థ ప్రాపర్గా పనిచేస్తే ఎంత పెద్ద రిజల్ట్ ఉంటుంది సొసైటీకి అని. సో ఒక్క పోలింగ్ అంటే ఒక్క కాన్స్టిట్యున్సీలో 73 బూత్లు రీపోలింగ్ అండి. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ మళ్ళీ ఎలక్షనే కదా. ఓకే సో 2 ఎలక్షన్ లాంటిది. దెన్ ఎవ్రీబడి అసలు ఇంకా అప్పుడు ఐకే గుజరాల్ ప్రైమ్ మినిస్టర్, సో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా దే మూవ్డ్ హెవెన్ అండ్ ఎర్త్. సో ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు, బికాజ్ ఇట్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ కదా. పిఎం ఆఫీస్ని కూడా కాంటాక్ట్ చేసి పిఎం ఆఫీస్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి ట్రై చేసి వాళ్ళు అఫీషియల్గా కలెక్టర్ రికమెండ్ చేసిన 4 ఈ 4కే పర్మిట్ చేయండి, 69కి రీపోలింగ్ పెట్టొద్దు అని ప్రెషర్ చేశారు. సో పిఎం ఆఫీస్ సెడ్ నో వీ కాంట్ ఆస్క్, అంతే కదా సార్, వాళ్ళే డిబేట్ అయితే వీ కాంట్ ఆస్క్ అని వాళ్ళు డినై చేశారు. అంటే ఇవన్నీ నాకు అఫీషియల్గా ఉన్న డేటా కాదు, నాకు నేను తెలుసుకుంటే వచ్చినటువంటి డేటా, అంటే అదర్ సైడ్ ట్రూత్. సో ఇక్కడ చీఫ్ సెక్రటరీ అప్పుడు మాధవరావు గారు, సో హీ కాల్డ్ అండ్ హీ బ్లాస్టెడ్ మీ. జస్ట్ ఇవాళ రేపు సర్వీస్లోకి వచ్చి అంత అన్ని మేమే అనుకుంటారు. అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆయన బ్లాస్ట్ చేయలేదు నన్ను, సెక్రటరీ ప్రోటోకాల్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఫోన్ చేసి హీ బ్లాస్టెడ్ మీ. బట్ సిఎస్ మాత్రం ఫోన్ చేసి ఏం బాబు ఏం జరిగింది ఏంటి అని అడిగాడు. అడిగితే ఇట్లా జరిగింది సార్ అని నేను చెప్పాను. కొంచెం చూసుకోవాలి కదా, మరి జాగ్రత్తగా రిపోర్ట్ చేయాలి కదా ఇదని అంటే అబ్జర్వర్ పంపించారు సార్ అని చెప్పాను. అక్కడికి అది అయిపోయింది. బట్ ఈయన మాత్రం నన్ను బ్లాస్ట్ చేసి యాజ్ అన్ ఎల్డర్గా చెప్తున్నాను, ఈ కెరియర్లో కేర్ఫుల్గా ఉండాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇట్లా ఉంటే కష్టం లైఫ్లో పైకి రావటం అది ఇది అని చెప్పేసి, అంటే యాజ్ అ సీనియర్గా అన్నారు తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. ఆయన ఉద్దేశం కూడా అది కాదు, ఇబ్బంది పడతాం అనేటువంటిది. అందులో అట్లాంటి సిచ్యువేషన్లో ఎవరు రిస్క్ తీసుకుంటారు, ఎందుకు ఇట్లాంటి పనులు చేయటం అది అని చెప్పేసి ఆయన ఫైనల్లీ ఆఖరి నిమిషం వరకు ట్రై చేశారు. మాకు కూడా ఏం చేశారంటే, మీరు ఈ 69 బూతులకి ఏం అరేంజ్మెంట్ చేయొద్దు, 4కే చేసుకోండి అని అన్అఫిషియల్గా చెప్పిస్తూ వచ్చారు. ఇది రీపోలింగ్ అప్పుడు. సరే ఇక లాస్ట్కి రేపు మార్నింగ్ పోలింగ్, ఈరోజు ఈవినింగ్ 8 o'clockకి అది సక్సెస్ కాలేదు, పెట్టాల్సిందే 73 అని చెప్పారు. అప్పుడు మేము స్టాఫ్ని ఎక్కడ అరేంజ్ చేసుకుంటాము, ఎలా తెచ్చుకుంటాము? సో దెన్ ఐ ఆస్క్డ్ కలెక్టర్, సార్ నాకు ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్
మీద నాకు కంట్రోల్ కావాలి సార్, నాకు ఇచ్చేసేయండి సార్ అని చెప్పాను. ఓకే. బాగా సపోర్ట్ చేశారు సార్ కలెక్టర్ గారు కూడా. ఫుల్గా సత్యనారాయణరావు గారు వెరీ అప్రైట్ ఆఫీసర్. సో ఇస్తే దెన్ అప్పుడు నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న సీనియర్ ఆఫీసర్స్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ని, ఐఏఎస్ ఆఫీసర్స్ని, ఓకే. అలా ఇంకా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాడర్ ఓకే. ఓకే. మొత్తం అందరినీ డ్రా చేసి ఓకే. రాత్రి 11 గంటలకి వాళ్ళకి పిలిపించాను పెనుగొండకి. అనంతపూర్లోనే ఎక్కువ మంది ఉంటారు. అవునవును సార్. సో అనంతపూర్ నుంచి, ధర్మవరం నుంచి, కళ్యాణదుర్గం నుంచి, గుత్తి నుంచి, గుంతకల్ నుంచి, మొత్తం అన్ని చోట్ల నుంచి రాత్రి 11 గంటలకు ప్రతి మండలం పేరు చెప్తారు సార్. బికాజ్ అందరిని పిలిపించేసి నైట్ 11 o'clockకి ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ పోలింగ్కి, మార్నింగ్ 7కి పోలింగ్ చేస్తే అయితే నిద్రపోయింటారు సార్, నిద్ర కూడా ఉండదు సార్. నిద్ర అనేది అసలు నథింగ్. సో అప్పుడు ఏం జరిగిందంటే ఈ విజయభాస్కర్ ఒక నోట్ పంపించారు ఆయన ఊరికే ఉండకుండా. ఇప్పుడు మీరు జనరల్ పోల్లో ఒక ఎమ్మెల్యే వచ్చి ఏజెంట్స్ని తీసుకెళ్ళిపోతుంటే అడ్డుకోలేకపోయారు, రేపు జరిగే రీపోల్లో కూడా ఇది రిపీట్ కాదని గ్యారంటీ ఏంటి, కాబట్టి అతని మూమెంట్స్ని రెస్ట్రిక్ట్ చేయాలి, మీరు ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి, తీసుకోకపోతే మళ్ళీ ఫెయిర్ ఎలక్షన్ జరుగుద్దని గ్యారంటీ లేదని ఈ హస్ అంటే నోట్. ఓకే. సో దెన్ కలెక్టర్ ఏం చేశారు, ఇమీడియట్గా యూ టేక్ కేర్, టేక్ యాక్షన్ అని ఆ నోట్ నాకు పంపిస్తారు. ఓకే. 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 పంపించేసిన తర్వాత సో యాక్చువల్గా అక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఒకటి ఉంది. నా సబ్ డివిజన్ వచ్చి రొద్దం, సోమందిపల్లి, పెనుగొండ 3 మండలాలు. పక్కన ధర్మవరం సబ్ డివిజన్ ఉంది, అక్కడ ఒక ఎస్డిఎం ఉంటారు, 2 ఆర్డీఓ ఉన్నారు, సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్. అందులో కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి, రామగిరి 3 మండలాలు ఉన్నాయి. సో అంటే మనకు మ్యాజిస్ట్రీరియల్ డివిజన్ లాగా ఉంటుంది, మీ బౌండరీ బయట ఉంది. ఓకే. సో అప్పుడు నేను ఏం చేశానంటే జేసీ జాయింట్ కలెక్టర్కి, సార్ ఇప్పుడు ఈ 2 డివిజన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కదా, ఇప్పుడు ఆయన మూమెంట్ రెస్ట్రిక్ట్ చేయాలంటే నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్ దానికి ఆర్డర్ ఇస్తే బాగుంటుంది, కాబట్టి మీరు ఇవ్వండి సార్ అని చెప్పి నేను జేసీని అడిగాను. ఓకే. అయితే నో 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 అది వద్దు విజయ్, ఐ కాంట్, నువ్వు చూసుకున్నా సంబంధం లేదనేసాడు ఆయన. అన్న తర్వాత దెన్ ఐ కాల్డ్ ధర్మవరం ఆర్డీఓ, హీ హెయిల్స్ ఫ్రమ్ తెలంగాణ, వెంకట్ అనమాట, వెంకటేశ్వర్లు. వెంకట్ ఇట్లా అబ్జర్వర్ నుంచి ఆర్డర్ వచ్చింది, కలెక్టర్ గారు పంపించారు, సో నా ఏరియా వరకు నేను ఆర్డర్ ఇస్తాను, నీ ఏరియాకి నువ్వు ఇవ్వంటే నేను ఇవ్వ, నువ్వు ఊరుకో, నేను అట్లా రిస్క్ నేను తీసుకోను అది ఇదని చెప్పేసి అతను అనేసాడు. అదేంటి అది కలెక్టర్ చెప్పాడు, అబ్బాబ్బా నీకు తెలియదు, నేను ఇవ్వ, నువ్వు చూసుకో అనేసాడు అనమాట. అన్న తర్వాత దెన్ ఐ టోల్డ్ కలెక్టర్, సార్ ఇట్లా ఉంది సిచ్యువేషన్ అని అంటే బట్ వీ హ్యావ్ టు టేక్ స్టెప్స్ కదా విజయ్, వీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ, సో థింక్ ఆఫ్ ఇట్ అండ్ టేక్ యాక్షన్ అండ్ నథింగ్, ఐ మీన్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ రిలాక్సేషన్ అన్నట్టుగా హీ టోల్డ్. దెన్ ఐ సర్చ్ ఫర్ ది ప్రొవిజన్స్. రిటర్నింగ్ ఆఫీసర్ నేను కాబట్టి, దో అడ్మినిస్ట్రేటివ్ జ్యూరిస్డిక్షన్ నార్మల్ కోర్సులో లేకపోయినా ఎలక్షన్ టైంలో ఆర్ఓకి ఆ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఆ ప్రొవిజన్ చూసాను నేను, చూసి దెన్ ఐ ఇష్యూడ్. ఉన్న టైమే ఆల్మోస్ట్ 12 hours గ్యాప్, ఇవన్నీ ఫుల్ ఎక్సర్సైజ్ సార్, ఫిజికల్ మెంటల్ రెండు. సో అప్పుడు ఆ ప్రొవిజన్ చూసి ఇమ్మీడియట్గా నేను 144 అనేది జనరల్గా 4 కంటే ఎక్కువ మంది 144 సెక్షన్ అనేది 144 సెక్షన్ పెడతాం. అది ఏ. బి ఒకటి ఉంది. బి ఏంటంటే ఇండివిజువల్ని కూడా మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. పబ్లిక్ రిస్ట్రిక్షన్ వచ్చి 144. 144 బి వచ్చి ఇండివిజువల్ రిస్ట్రిక్ట్ చేసి యూ కెన్ అరెస్ట్ హిమ్ అండ్ పుట్ హిమ్ అండర్ పోలీస్ కస్టడీ ఆర్ పుట్ హిమ్ అండర్ హౌస్ అరెస్ట్, ఏదైనా చేయొచ్చు అనమాట. అప్పుడు ఐ ప్రొమల్గేటెడ్ 144 బి ఆర్డర్స్. సో ఫస్ట్ టైం ఇన్ అవర్ స్టేట్ అండ్ సెకండ్ ఇన్ అవర్ కంట్రీ. అది ఈనాడులో రాశారు, నాకు తెలియదు అప్పటి వరకు. ఇట్లా ఉత్తరప్రదేశ్లో జరిగింది ఫస్ట్ టైము, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది సెకండ్ టైం అని ఈనాడు హెడ్లైన్స్లో రాశారు. ఇలా ఈ ఆర్డర్స్ ఇవ్వడం అనేది 144 బి, అది కూడా ఒక ఎమ్మెల్యేకి ఒక ఎక్స్ మినిస్టర్కి. అది ఎట్లా ఇంప్లిమెంట్ చేశారు సార్ మళ్ళీ? అది ఇచ్చాము. దాని అర్థం ఏంటంటే ఈ కానాట్ మూవ్. సో ఆయన మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ చేసాం, బికాజ్ ఆయన వల్లే కదా అసలు ఈ 69 బూతులకి రీపోలింగ్ వచ్చింది. సో వచ్చింది. సో ఆ ఆర్డర్స్ నేను ఇచ్చాను అప్పుడు 11 o'clock ఆ టైంలో ఇచ్చి పోలీస్కి పంపించాను సర్వ్ చేయమని. అంటే డెలివరీ చేస్తారు సార్? డెలివరీ చేయడానికి వెళితే వాళ్ళని తోసేసి
ఇమ్మీడియట్గా అనంతపూర్ నుంచి కాన్వాయ్లో వచ్చాడు ఆయన మామూలుగా 5 సుమోల్లో వస్తారనమాట. సో సినిమాల మాదిరి. అన్ని 5 సుమోలు ఉంటే అన్ని ఒకే రకంగా ఉంటాయి, ఏ సుమోలో కూర్చున్నట్టు ఎవరికి తెలియదు అనమాట. సో అట్లా దడ వచ్చారు. ఇక నేను 11కి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుని మేము ట్రైనింగ్ జరిపించుకుంటూ ఉన్నాము. అప్పుడు 12:15 సంథింగ్ మిడ్ నైట్ అయ్యింది. అలా ఉన్న టైంలో వచ్చేసారు. పక్కన ట్రైనింగ్ క్యాంప్ జరుగుతుంది, నేను లోపలికి వచ్చానమాట. వచ్చేటప్పటికి టక 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 వచ్చేసారు ఛాంబర్లో. ఆయన సౌండ్స్ కిరుకిరుమని శబ్దాలతోటి వచ్చేసరికి నేను అప్పుడే కూర్చుని ఐ వాజ్ టెల్లింగ్ సంథింగ్, ఇది ఇట్లా చేయండి అది అలా చేయండి అని మిగిలిన స్టాఫ్కి చెప్తున్నాను. సో అది కొంచెం డయాస్ లాగా ఉంటుంది, అది రినోవేట్ చేశాను నేను ఆఫీస్ అంతా. సో కొంచెం ఎత్తుగా ఉంటుంది డయాస్, దాని మీద కూర్చున్నాను నేను. ఆయన వచ్చేసి ఏమండి, నేను ఒక ఎమ్మెల్యేని, ఒక ఎక్స్ మినిస్టర్ని, నన్ను తిరగొద్దని, నన్ను అరెస్ట్ చేస్తానని ఆర్డర్ ఇస్తారా, ఇది ఇలా కుదురుతుంది అది ఇదని చెప్పేసి ఆయన మాట్లాడి, అంటే చాలా హై టోన్లో. అతనితో పాటు చాలా మంది అనుచరులు ఉన్నారు. మామూలు అంటే ఈ ఎలక్షన్ ఈ మెటీరియల్ ఇది ఉన్న ఏరియాకి అట్లా రావచ్చు సార్, ఎమ్మెల్యే రావచ్చు అంటే ఛాంబర్లోకి వచ్చాడు. ఎలక్షన్ మెటీరియల్ వేరే చోట ఉంది, ట్రైనింగ్ పక్కన జరుగుతుంది. సో వచ్చాడు. వస్తే నేను చాలా సాఫ్ట్గా అలా కాదండి, ఇప్పుడు సిచ్యువేషన్ ఒకటి అసెస్ చేసుకుంటాము. ఒక యాజ్ ఎ మ్యాజిస్ట్రేట్గా లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మాకు ఉంటుంది. సో సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ వారెంట్స్ వీ హ్యావ్ టు ఇష్యూ సచ్ ఆర్డర్స్. కాబట్టి మొన్న జరిగినటువంటి పోలింగ్లో దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు పోలింగ్ మంచిగా జరగడం కోసం అని ఇంకా నేను చెప్పడానికి ట్రై చేస్తుంటే, ఏంటి ఆయన సిచ్యువేషన్, ఏంటి ఆయన ఆర్డర్, నన్ను తిరగొద్దని అంటావా నువ్వు ఎవరు, నన్ను ఎవరు ఆపుతారు, ఎవరు ఆపగలిగాడు, నువ్వు ఆపుతావా అని ఇంకా ఏకవచనంలో ఆయనకు వచ్చినట్టు చాలా హై టోన్లో మాట్లాడటం స్టార్ట్ చేశారు. మాట్లాడుతానంటే నేను అప్పటి వరకు ఎమ్మెల్యే గారు అది ఇదని గౌరవంగా మాట్లాడాను. ఇంకా దెన్ ఐ స్టార్టెడ్. చూడండి, మీరు ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి నేను మాట్లాడుతున్నాను. మీరు ఇట్లా ఏకవచనంత గట్టిగా మాట్లాడితే నీకంటే 10 రెట్లు ఇంకా గట్టిగా అరవగలను నేను. ఐ ఆల్రెడీ ఇష్యూడ్ ఆర్డర్స్ టు అరెస్ట్ యూ ఆర్ కీప్ అండర్ హౌస్ కస్టడీ. అసలు మీరు బయటకు ఎలా వచ్చారు, ఇక్కడికి ఎలా వచ్చారు, నేను ఆల్రెడీ ఆర్డర్స్ ఇష్యూ చేసిన తర్వాత అవి ఫోర్స్లో ఉన్న తర్వాత మీరు కదలకూడదు కదా, ఎలా కదులుతారు అని చెప్పి అప్పుడు ఇన్స్పెక్టర్ నిలబడి ఉన్నాడు. సో దెన్ ఏం చూస్తున్నావు నువ్వు, అతను ఎలా బయటకు వచ్చాడు, టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ, టేక్ హిమ్ అవే అని చెప్పి నేను చాలా గట్టిగా ఇన్స్పెక్టర్ మీద అరిచారు. ఒక సినిమాలో మాత్రం సార్, ఒక పొలిటీషియన్, ఒక ఐఏఎస్ అరిచాను. అంటే ఇంకా చాలా గట్టిగా అరిచాను ఆ రోజు. అరిచిన తర్వాత అప్పుడు అతను యాక్చువల్గా ఆ ఇన్స్పెక్టర్ అతని మనిషి, అతనే తెచ్చుకున్నాడు. పోస్టింగ్ అతనే వేయించుకున్నాడు, ఆయనతోనే ఉంటాడు అనమాట. సో అతను అంటే వస్తే ఏం స్వాధీనం చేస్తున్నావు, తీసుకెళ్ళి లానే అని చెప్పి గట్టిగా అరిచాను అనమాట. అరిచేటప్పటికి ఇంకో ఆ సిచ్యువేషన్లో హీ హ్యాస్ టు యాక్ట్ కదా, బికాజ్ అతని ఉద్యోగం ఫస్ట్ కదా, తర్వాత కదా లాయల్టీ. సో దాంతో గబగబా 2 అడుగులు వచ్చాడు ఆయన దగ్గరికి. ఆయన కొంచెం హెఫ్టీగా ఉంటాడు మనిషి, ఇలాంటి స్టైల్స్ కొంచెం స్మూత్గా ఉంటాయి అనమాట. సో వచ్చి సార్ వచ్చేయండి సార్ అని చెప్పి వెళ్ళేది అడగబోతే అని చెప్పి ఇట్లా తోశాడు. తోస్తే ఆయన డామ్ పడిపోయాడు పాపం, జారిపోయి ఆ షూ. ఇవన్నీ కూడా మామూలుగా అరెస్ట్ చేయడానికి లాలో ఉంటుంది సార్. మామూలుగా అంటే ఒక పోలీస్ని అటాక్ చేయడము, పడిపోయాడు ఆయన తోసేసాడు, అతన్ని తోసేసాడు, పడిపోయాడు, ఫ్లోర్ మీద పడిపోయాడు అతను పాపం, అంత పర్సనాలిటీ. తోసేసి ఇంకా ఇమీడియట్గా వెళ్ళిపోయి కాన్వాయ్ ఎక్కేశాడు. అయితే మా సబ్ కలెక్టర్ ఆఫీస్కి ఒక 1.5 కిలోమీటర్ అవతల రైల్వే లైన్ ఉంటుంది అనమాట. దాని పక్కనే ఈ మార్కెట్ యార్డ్ ఉంది. ఈ మార్కెట్ యార్డ్లో పోలీస్ డ్యూటీలు వేస్తున్నాడు అడిషనల్ ఎస్పీ, అతని పేరు హరికుమార్. సో నేను ఇమ్మీడియట్గా వైర్లెస్ సెట్లో ఫోన్ చేసి కొంచెం క్లోజ్గా ఉండేవాడు అన్నట్టుగా, ఇట్లాగా అతను నేను ఆల్రెడీ ఆర్డర్స్ ఇష్యూ చేశాను, బట్ ఆయన ఏమో బయట తిరుగుతున్నాడు. ఎలా తిరుగుతాడు బయట, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఎన్ష్యూర్ దట్ ఈజ్ అండర్ అరెస్ట్ కదా. ఇక్కడ ఇన్స్పెక్టర్ పట్టుకుంటుంటే అతను తోసాడు, పడిపోయాడు, ఇప్పుడు అనంతపూర్ సైడ్ వచ్చేస్తున్నాడు అని చెప్పాడు. చెప్తే వెంటనే బయటకు వచ్చి, అతని దగ్గర జిప్సీ ఉండేది అనమాట, వెంటనే బయటకు వచ్చి ముందు రైల్ గేట్ వేయించాడు అక్కడ. ఆటోమేటిక్గా ఆగిపోతాయి. రైల్ గేట్ వేసాడు, కాన్వాయ్ అంతా ఆగిపోయింది.
అయిపోయినాక ఈయన వెళ్ళి సార్ ఇది ఆల్రెడీ మెజిస్ట్రియల్ ఆర్డర్స్ ఉన్నాయి, మీరు మూవ్ అవ్వకూడదు, మీరు ఎక్కడి నుంచి రావడమే తప్పు, పైగా మళ్ళీ ఇన్స్పెక్టర్ని తోసేశారంట సో అని చెప్పి ఈ స్టార్టెడ్ నెగోషియేటింగ్. అతని మీద విరుచుకుపడిపోయాడు, నువ్వెవరయ్యా నన్ను ఏంటి అరెస్ట్ చేసేది, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారా, గవర్నమెంట్ నాది, ఎమ్మెల్యేని నేను, నా ప్రభుత్వంలో నన్ను నువ్వు అరెస్ట్ చేస్తావు ఏమనుకుంటున్నాను అది ఇదని భయంకరంగా. అంటే అతని ఎంటైర్ కెరియర్లో ఒక ఆఫీసర్ మాట్లాడటం కానీ తిరిగి సమాధానం చెప్పడం కానీ నెల పెట్టడం కానీ చూడలేదు. నేను గట్టిగా మాట్లాడినప్పుడే షాక్ అయిపోయాడు ఆయన. అసలు ఒక ఫ్యూ సెకండ్స్ ఏం చేయాలి బిత్తరపోయి చూశాడు అనమాట. అంటే బికాజ్ హీ నెవర్ ఫేస్ ద సిచ్యువేషన్. అంటే అతను అరవడం, అతను భయపెట్టడం, అతను బెదిరించడమే తెలుసు కానీ ఇంకొకరు ఆయన మీద అరవడం అనేది చూడలేదు అతను. ఇది ఇట్లా అడ్మినిస్ట్రేటివ్ సెటప్ బయట ఉంటే ఉండొచ్చు, అది వేరే. అంటే యాక్చువల్గా దానికన్నా ముందు ఒక 3-4 months బ్యాక్ మా ఆఫీస్ వెనకాలే సబ్ జడ్జి ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఒక ట్రయల్ జరిగింది. ఆ ట్రయల్ ఏంటంటే ఈయన ధర్మవరంలో ఎవరినో చంపేశారు. చంపేసినప్పుడు ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు ఆయన విట్నెస్ ఉంది ఆ రోజు. అది ఫైనల్. అతను విట్నెస్ ఇచ్చేస్తే కనుక ఇక శిక్ష అట అనేది తేలిపోద్ది. సో అప్పుడు అతను వీళ్ళ వైపు హాస్టైల్గా వీళ్ళ వైపు మారి ఈయన ప్రమేయం లేదు, ఈయనేం చంపిన దానిలో ఇతని పాత్ర లేదనేటువంటిది ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత రికార్డ్ చేసేసుకున్న తర్వాత బోని దిగి బయటకు రాగానే అక్కడ కాల్చి చంపేశారు కోర్టులో. ఎందుకు? శత్రుశాసనం ఉండకూడదు, మళ్ళీ ఆడ మనసు మారిపోకూడదు, నా ప్రమేయం లేదని చెప్పి ఇచ్చేసాడు కదా. ఇచ్చేసిన తర్వాత జడ్జి రికార్డ్ చేసాడు కదా, అయిపోయింది. బోన్ దిగిల బయటకు రాగానే ఆ వరండాలో చంపేశారు. మా ఆఫీస్ వెనకాల ఆ ఇన్సిడెంట్ కళ్ళ ముందు ఉంది. అట్లాంటి సిచ్యువేషన్లో నేను నీకంటే 10 రెట్లు గట్టిగా అడగాలని ఏమనుకుంటున్నాను? ఐఎమ్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్, ఐ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్, హౌ డేర్ యూ మూవ్, హౌ కెన్ యూ మూవ్ లైక్ దట్ అని చెప్పేసి ఐ బ్లాస్టెడ్ హిమ్ అని. ఏం చూస్తున్నాను, టేక్ హిమ్ అవే అని చెప్పి అతనికి ఫైనల్ డే చెప్పేటప్పటికి అతను 2 నిమిషాలు అలా ఉండిపోయాడు. వీడొచ్చి పట్టుకోగానే ఉండవే అని చెప్పి వెళ్ళిపోయాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ కోపం మీద ఈ అడిషనల్ ఎస్పీ మీద బాగా విరుచుకుపడటం జరిగింది. అతను కొంచెం చాలా ట్యాక్ట్ఫుల్ ఆఫీసర్ అనమాట. సార్ మీరు ఎన్నైనా చెప్పండి, నా దగ్గర ఆర్డర్ ఉంది, నా పని ఇంప్లిమెంట్ చేయడమే, కాబట్టి నేను ఇంప్లిమెంట్ చేయాలి, మిమ్మల్ని ఎలా చేయలేను, మీరు ఏమైనా చేసుకోండి, నా ఉద్యోగం నేను చేయాలి, మీరైతే వెళ్ళడానికి వీల్లేదు. మీకు ఉన్నది ఒకటే ఒక ఆప్షన్ సార్, మీ కారులో వెళ్తానంటే మేము మీ కారు ఎక్కుతాం, లేదు మా కారులోకి వస్తానంటే మా కారులోకి వచ్చేయండి, ఇంకో 2 ఆప్షన్ లేదు సార్ అని చెప్పి. సో లాస్ట్కి ఇక ఒక ½ an hour పైన ఇదైనాక ఫైనల్గా నేను మీ కారు ఎక్కనంటే ఇంకా పోలీసులు అందరూ ఆయన కారు ఎక్కి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి అనంతపూర్లో ఉంచారు. అనంతపూర్లో ఎక్కడ పెట్టారు సార్? అతని ఇంట్లోనే. ఓకే, హౌస్ అరెస్ట్. సో ఉంచేశారు. అప్పుడు ఇంకా వెంటనే ఇంకా పొలిటికల్గా వాళ్ళు ఏదో మూవ్ చేసుకుంటారు కదా, చేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ పోలింగ్ 7 గంటలకు స్టార్ట్ అయింది. ఇక్కడ నేను మొత్తం డ్యూటీలన్నీ వేసుకుని మళ్ళీ యాజ్ యూజువల్గా పంపించి 5 గంటల లోపు అందరూ వెళ్ళి 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ చేసిన 69 బూతుల్లో ప్లస్ 4 73 ఇంకు పోసిన. అయితే హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశారు పొద్దున్నే. కోర్టు తెరవగానే వాళ్ళు తీసుకున్న ప్లీ ఏంటంటే ఈయనకి రామగిరిలో ఓటు ఉంది, సో నేను ఒక ఓటర్ని, ఫండమెంటల్ రైట్ అది, కాబట్టి నన్ను బయటకు రావద్దని అరెస్ట్ చేస్తే నా ఓటు హక్కుని ఎలా వినియోగించుకుంటాను, నా ఫండమెంటల్ రైట్ నాకు ఇవ్వాలి కదా, సిటిజన్షిప్ రైట్స్ అని చెప్పి హైదరాబాద్లో హైకోర్టులో మూవ్ చేశారు. సో వాళ్ళు మధ్యాహ్నం వరకు చూసి మధ్యాహ్నం ఒక ఆర్డర్ ఇచ్చాడు జడ్జి. అంటే యాక్చువల్గా నేను ఇచ్చిన 144B స్టే చేసి ఫ్రీ మూవ్మెంట్ ఇవ్వమని వేశారు వాళ్ళు కేసు ఈ ప్లీ మీద. జడ్జి గారు ఏమి ఇచ్చారంటే, ఐ సీ నో రీజన్ టు ఇంటర్ఫియర్ విత్ ది ఆర్డర్స్ ఆఫ్ ది సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్, హవెవర్ సిన్స్ యూ వాంటెడ్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫ్రాంచైజ్, కాబట్టి either SP or equal rank officer shall accompany him to polling booth to exercise his franchise అని ఇచ్చారు. సో నువ్వు ఓటే కదా అడుగుతున్నావు, నీ ఓటు వేసుకోవడానికి ఎస్పీ వస్తాడు నీతో, లోపలికి వెళ్ళి ఓటు వేసుకుని ఇంకా మీ పని ఈజీ అయింది సార్, తీసుకొచ్చి మళ్ళీ నాన్ వేసామని చెప్పాడు ఆయన. జడ్జి, హైకోర్టు జడ్జి ఆ జడ్జిమెంట్ ఇచ్చారు. నా ఆర్డర్ని స్టే చేయలేదు. సో ఇది జరిగింది. ఇంకా జరిగిన తర్వాత ఇక అది వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయింది. ఈలోపు పోలింగ్ అంతా నడుస్తుంది. మధ్యాహ్నం అయినటి నుంచి ఇంకా అప్పటి నుంచి వేధించ మొదలుపెట్టాడు ఆయన, వెళ్ళాలి అని అంటే సరే ఇంకా అప్పుడు
కలెక్టర్కి చెప్పడం, నాకు చెప్పడం జరిగినాక తీసుకెళ్ళండి ఓటు వేయించండి అని చెప్పాము. ఓకే ఓకే. సో అరౌండ్ 4 o'clock అట్లాగా రామగిరికి వెళ్ళారు. వెళ్ళి ఓటు వేసుకుని పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళకి దొరకకుండా బయలుదేరేసాడు ఆయన. ఓకే ఓకే. ఈవెన్ ఆ 1 hourలో కూడా ఓకే ఓకే ఓకే. కానీ వచ్చేసి already ఆ టైం కొంచెం ఉండింది అనుకుంటుంది సార్ దానికి కూడా, అంటే పోద్ది అని అదే అదే. సో వచ్చేసి మళ్ళీ వాళ్ళకి దొరకకుండా వాళ్ళు కొనవేలు వెళ్ళిపోతే వేరే పాయింట్లో ఆయన వెళ్ళే రూట్ ఏదో కనుక్కొని అక్కడ మళ్ళీ పోలీస్ సెక్యూరిటీ ఫోర్స్ పంపించి మళ్ళీ మూవ్ అవ్వకుండా పట్టుకొని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడం జరిగింది. కానీ అసలు అంటే అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ రెండు వార్ మాదిరి ఉంది సార్ ఇంచుమించుది. అంటే మీదేమో ప్లానింగ్తో అంటే రిస్ట్రిక్ట్ చేస్తా, అంటే సిస్టమ్ని ట్రాక్లో పెడతా ఉన్నారు, తను ఎప్పుడు బ్రేక్ చేస్తా అటు వెళ్ళిపోతా ఉంది. సో అంటే టీడీపీ పార్టీ స్థాపించిన తర్వాత ఆ ఎలక్షన్లోనే ఫస్ట్ టైం ఓడిపోయారు. ఓకే. స్ట్రిక్ట్ చేయడం వల్ల స్ట్రిక్ట్ చేయడం వల్ల సో అందువల్ల అంటే 4 elections వాళ్ళు చెప్పారు. తర్వాత ఇంటర్వ్యూలు చేస్తే వెళ్తే గ్రామాలకు వెళితే నేను పోలింగ్ నేను చెప్పాను కదా, బాగా తిరుగుతుంటాను నేను ప్రతి చోట. ఎలక్షన్ టైంలో కూడా ఐ యూస్ టు గో అరౌండ్ అన్నమాట కంటిన్యూస్గా. ప్రతి బూత్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్న సందర్భంలో చెప్పారు బయటకు వచ్చి, సార్ నాకు 41 years ఫస్ట్ టైం ఓడేసాను సార్ అని. అలా సో మెనీ విలేజెస్లో నాకు ఆ విలేజ్లు కూడా ఇంకా గుర్తుంది కళ్ళ ముందు. ఏ విలేజ్లో ఎక్కడ ఎవరు చెప్పారు అనేటువంటిది కూడా ఇంకా గుర్తుంది. అచీవ్మెంటే కదా సార్ నేను చెప్పాలి, అప్రిషియేషన్ కామన్ పబ్లిక్ నుంచి. అప్పటికి 21 సంవత్సరాలకి ఓటు, తర్వాత 18 చేశారు, అప్పటికి 21 ఉండేది. అంటే ఆల్మోస్ట్ 4 electionsలో ఓటు వేసుకోలేదని చెప్పారు వాళ్ళు. సో ఫస్ట్ టైం ఓటు వేసుకున్నాం ఇప్పుడు ఎలక్షన్ అని చెప్పేసి. అప్పుడు ఇంకా ట్రాన్స్ఫర్ చేసారా సార్ అయిపోయినాడే అనంతపురం నుంచి? చేయటం ఏంటి అసలు, ఇంకా అంత భయము. అది మంచి బంగ్లా, అది సబ్ కలెక్టర్ బంగ్లా, బ్రిటిష్ వాళ్ళు కట్టిన బంగ్లా ఉండేది, చిన్న హిల్లక్ లాగా ఉండి పైన ఉండేది అనమాట. సో ఇంకా అందరూ భయపడుతుండేవాడు. మా స్టాఫ్ అసలు ఆ రోజున అరిచినప్పుడే, అతని మీద అరిచినప్పుడే మా స్టాఫ్ షివర్ అయిపోతున్నారు అక్కడ ఉన్నవాడు అందరూ భయపడిపోయి. రవి అంటే మామూలుగానే. సో ఇంకా ఎలాగా ఏమవుద్దు అని ఒక రకమైన భయము, మనల్ని భయపెట్టడం, ఇట్లాంటివన్నీ చేశారు. సో తర్వాత ఇంకా గవర్నమెంట్ ఏం వాళ్ళదే కదా, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగింది, ఒక సీటు పోయింది. సో దాంతో కొంచెం ఉంటాయి కదా చర్యలు ఉంటాయి కదా. సో ఇక ఒక నాన్ ఫోకల్ ఎక్కడికి సార్ ఎక్కడికి నంద్యాలలో తెలుగు గంగ ల్యాండ్ ఎక్విజిషన్ అని దాంట్లో పడేశారు. ఓకే ఓకే. సో అంటే మామూలుగా డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్స్కి అలాంటి పోస్టులు వేయరు. ఓకే ఓకే. కర్నూలు ఎప్పుడు పోస్టింగ్ సార్? అది జరిగిన తర్వాత ఒక 6 months అక్కడ ఉండాల్సి వచ్చింది. అయితే అక్కడ కర్నూలు కలెక్టర్ గారు ఇంట్రెస్ట్ తీసుకుని నాకు మళ్ళీ అక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పోస్ట్ వేయించడం జరిగింది.